ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ బ్రతుకులో సంతోషమును, ఆనందమును సిద్ధపరిచి ఉంచారు. వాటిని నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎన్నో వేదనకర పరిస్థితులను అనుభవించి ఎదుర్కొని వాటన్నిటినీ దాటి వచ్చావు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చదరగొట్టును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక నీ జీవితంలో నీవు దాటి వచ్చిన పరిస్థితులేవి కూడా నీకు ఎదురుపడవు. వాటిని ఇక ఎన్నడూ నీవు చూడలేవు. ఎందుకంటే నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, నీ దేవుని నామమును బట్టి నీవు అతిశయపడుదువు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటోందండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎక్కడ నీవు సంతోషించాలి అంటే ఈ భూమిపైన కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవాది దేవుడు యెహోవాయని ఎవరైతే గ్రహించి పరిశీలనగా తెలుసుకొని అతిశయిస్తారో వారి యందే నేను ఆనందించు దేవుడనై ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. గనుక నీ జీవితంలో నీవు ఎన్నో కష్టములు దాటి, చింతలు దాటి నీ దేవుని కొరకు నీవు నిలువబడి ఇంతటి ఉన్నతమైన ఆశీర్వాదమును దేవుని నుంచి నీవు పొందుకోగలిగావు. అందు నిమిత్తమై దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అంటే, నీవు ఏ దేవుని కొరకు నిలువబడి సమస్త విధములైన వేదనలను, కష్టములను భరించి ఉన్నావో ఆ దేవుని నామము పేరటే నీకు సంతోషము, అతిశయము, నెమ్మది, సమస్త ఆశీర్వాదములు కూడా అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీకు సంతోషమును, నెమ్మదిని ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీకు అతిశయమును దేవుడు అనుగ్రహిస్తారు. వాగ్దానము చేస్తున్న దేవుడు నీ జీవితంలో ఇక సంతోషము, సమాధానము, నెమ్మది తప్పక నీవు అనుభవిస్తావు. దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రక్షక. మీ బిడ్డ జీవితంలో నాయన అనేకమైన కష్టములు, వేదనలు, చింతలు దాటి నాయన మీ కొరకు నిలవబడగలిగే కృపనిచ్చారు. అందును బట్టి స్తుతులు నాయన. మీ నామమును బట్టి సంతోషమును, మీ నామమును బట్టి నాయన అతిశయమును, ఆనందమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.